ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. మిథున్ రెడ్డి గారిని 2 రోజుల విచారణ నిమిత్తం సిట్టుకు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. దాంట్లో మిథున్ రెడ్డి గారిని మొదటి రోజు సిట్టు విచారణలో విచారించారు. దాంట్లో మిథున్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 50 ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ ఒకటే జవాబు, మద్యం ముడుపులు ముట్టుకోలేదు, లిక్కర్ పాలసీ రూపకల్పనలో లేను అని చేశారు. 4 గంటలు ప్రశ్నించి రాజమండ్రి జైలుకు పంపించారు. నేడు మరోసారి విచారిస్తున్నారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డి గారికి నాకేం సంబంధం లేదు అనే దారుణతోనే పోతున్నారు. ఏమి నాకు సంబంధం లేదు అనేది ఒకపాటి చూస్తే, లిక్కర్ స్కామ్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏమిరంటే, లిక్కర్ స్కామ్ విషయంలో మిథున్ రెడ్డి తీరు 50 ప్రశ్నలు, అన్నిటికీ ఒకటే జవాబు, మద్యం ముడుపులో ముట్టుకోలేదు, లిక్కర్ పాలసీ రూపకల్పనలో లేను, 4 గంటలు ప్రశ్నించిన రాజమండ్రి జైలుకు పంపించారు. ఏమి చెప్తున్నారు ఏమి అంటే, ఈ ఎంపీ మిథున్ రెడ్డి గారు తమకు ఏమీ తెలియదని, మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అడ్డగోలుగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్లో అత్యంత కీలకమైన 4 వ్యక్తుల్లో మిథున్ రెడ్డి ఒకరని దర్యాప్తు బృందం సిట్ భావిస్తుంది. కోర్టు అనుమతితో 2 రోజుల కస్టడీకి ఆయన్ను తీసుకున్న సిట్ అధికారులు విజయవాడలోని పోలీస్ కమిషనరేట్లో 4 గంటల పాటు ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు ఆయన తీసుకొచ్చారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో ఆయన్ను విచారించారు. మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల పర్సెంటేజీ ఖరారు, ఆటోమేటిక్ మద్యం సరఫరా విధానాన్ని మాన్యువల్గా వర్ణించిన వైనం, ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్కు ఐఏఎస్ హోదా ఆశ కల్పించి మద్యం దోపిడీకి మార్గం చూపించుకున్న తీరు తదితర అక్రమాలు, అవకతవకల అవినీతిపై 50 ప్రశ్నలకు స్పందించారు. అయితే సిట్ అధికారులు ఏది అడిగినా మిథున్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేదు. ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోగా నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అంటూ తల అడ్డంగా ఊపినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒక్కొక్క కేసు బాక్సుకు 450 నుంచి 600గా మద్యం ముడుపులు రేటును ఎవరి ఆదేశాలతో నిర్ణయించారని అడగ్గా అలాంటి పని తాను చేయలేదని బదులిచ్చారు. లిక్కర్ పాలసీ రూపకల్పన కోసం మాజీ రాజ్యసభ సభ్యుడి ఇంట్లో జరిగిన సమావేశంలో మీరు ఉన్నట్లు టెక్నికల్ ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు తెలపగా, ఒక పార్టీలో ఎంపీలుగా ఉన్నప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్ళి కలవడం అత్యంత సాధారణ విషయమని, దానికి మద్యం ముడుపులకు ఏంటి సంబంధమని ఎదురు ప్రశ్న వేసినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా మిథున్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మద్యం సరఫరాకు అనుసరిస్తున్న ఆటోమేటిక్ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాన్యువల్గా మార్చారు. దీని వెనుక మొత్తం పాత్ర మిథున్ రెడ్డిదని సిట్టు భావిస్తుంది. దీనిపై ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆయన మౌనం వహించినట్లు కూడా సమాచారం. మీ కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలోకి డిజిటల్ ఖాతాల నుంచి 5 కోట్లు ఎందుకు జమ అయిందని అడగ్గా, అది ముడుపుల సొమ్ము కాదని, ఏదో ఇతరాంతర లావాదేవీలు జరిపామని మిథున్ రెడ్డి తెలిపారు. ఆ సొమ్ము అప్పుడే ఎన్నిక ఇచ్చేశామని బదిలీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే పలుమార్లు నగదు రూపంలో మద్యం వ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బు సంగతి ఏమంటే అధికారికంగా అడగ్గా తాను ఎవరి నుంచి రూపాయి కూడా తీసుకోలేదని సమాధానం ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల అప్డేట్లో ఉన్న ఆస్తి 2024 నాటికి బాగా పెరిగిందని, దానిపై ఆదాయ పన్ను శాఖకు లెక్కలు చెప్పారని అడగ్గా అవునని సమాధానం చెప్పారు. అవునని సమాధానం చెప్పారు. ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్కు ఐఏఎస్ హోదా కల్పిస్తామని హామీ ఇవ్వడం వెనుక మద్యం దోపిడీయే ప్రధాన ఎజెండా అని ప్రశ్నించగా తాను ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని మిథున్ రెడ్డి బదలాయించారు. ఆయన దేనికి సూటిగా సమాధానం చెప్పకపోవడంతో అదే విషయాన్ని కోర్టుకు వివరించి కస్టడీ మరింత పొడిగించమని
కోరే అవకాశం ఉంది. కాగా శనివారం మరోమారు సిట్ ఆయన ప్రశ్నించనున్నది. దీనికోసం మరో 50 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్లు కూడా సిట్ అధికారులు చెప్పారు. మద్యం స్కామ్లో ఆయన ఒకటే చెప్తున్నారు మిథున్ రెడ్డి గారు, నాకేం సంబంధం లేదు, నేను ఏ రూపకల్పన చేయలేదు, నేను ఏ సమావేశంలో పాల్గొనలేదు, మద్యం స్కామ్ గురించే నాకు తెలియదు, ₹1 నేను తినలేదు అనేది కూడా మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ మిథున్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఈ స్కామ్లో నేను ఏమీ పాల్గొనలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు. మళ్ళీ డిజిటల్ పేమెంట్ నుంచి మాన్యువల్ పేమెంట్ వరకు మళ్లించడంలో మీ పాత్ర ఉందని సిట్ అధికారులు అడగగా, అలాంటిది ఏమీ లేదు, నేను అలాంటిది ఏమీ చేయలేదు, నేను మద్యంలో ₹1 కూడా నేను తీసుకోలేదు అనేది కూడా చెప్పారు. నెలకు ₹5 కోట్ల లెక్కన మీరు తీసుకున్నారని అడగగా, లేదు, అది ఇతరాతర వ్యాపారాల ద్వారా వచ్చిందే తప్ప ఆ డబ్బు వచ్చింది మళ్ళీ నేను రిటర్న్ కూడా ఇచ్చేశాను అని మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా మిథున్ రెడ్డి గారిని 4 గంటల పాటు విచారించి రాజమహేంద్రం జైలుకు పంపించారు. ఈరోజు మళ్ళీ శనివారము మళ్ళీ సిట్టు విచారణకు మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఈరోజు మళ్ళీ ఒక 50 ప్రశ్నలకు అడుగుతున్నారు. దీనికి కూడా ఏం చెప్తారు ఏమనేది మనకు తెలియదు. కానీ అన్నిటికీ నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారి తీరు అలాగే చెప్తున్నారు. ఈ అన్నిటికీ ఒకటే జవాబు, మద్యం ముడుపులు ముట్టుకోలేదు, లిక్కర్ పాలసీ రూపకల్పనలో లేను అనేది కూడా మన మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. మిథున్ రెడ్డి గారు ఏమరంటే, మద్యం సరఫరాకు అనుసరిస్తున్న ఆటోమేటిక్ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాన్యువల్గా మార్చారు. దీనికి మొత్తం పాత్ర మిథున్ రెడ్డిదని సిట్టు భావిస్తుంది. ఎందుకంటే వీటిల్లో కీలక ఈ మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి గారికి కీలక పాత్రని సిట్ అధికారులు ఇప్పటికే భావించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరులుగా ఉన్న మిథున్ రెడ్డి గారు కావచ్చు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, రాజకేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితులు. బయట వాళ్ళు ఎవరు లేరు చూడండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరు సన్నిహితులు ఉన్నారు వాళ్ళే ఉంటారు, కానీ ఏరే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు మాత్రమే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. మిగతా సాధారణ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఉండరు చూడండి. ఈ స్కామ్లోకి ఎవరు రాలేదు. ఈ లిక్కర్ స్కాము ఇంచుమించు డిజిటల్ ఈడీ కూడా ఎంటర్ అయ్యింది. ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఇప్పుడు ఈడీ వేగం పెంచింది. ఏమరంటే జగన్ దగ్గరకు ఉండే నలుగురికి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చేసింది. సిట్ దాఖలు చేసిన 3వ ఛార్జ్షీట్లో జగన్ ప్రస్తావనే లేదు, ఇంకేముంది లిక్కర్ కేసు తేలిపోయింది అని భావించిన వాళ్లకు ఈడీ తన సోదాలతో సాకిచ్చినట్లయింది. ఈడీ ఎంటర్ అయిందంటే ఇప్పుడు మళ్ళీ ఎలా చేస్తున్నారు ఏమో తెలియదు. జీఎస్టీ గోల్మాలపై నోటీసులు, ఇన్వాయిస్లు అన్నీ కూడా దీని ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి గారికి నాకే సంబంధం లేదని చెప్పడాన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు నమ్మట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.